నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో గెలుపు తర్వాత తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచేశారు. మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆలోచించిన పార్టీ నాయకులు ఇప్పుడు కొత్త ఉత్తేజంతో ఉన్నారు. దీనికి అనుగుణంగా చంద్రబాబు కూడా ఎక్కడ పొడగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకునే యత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలతో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది మొన్నటి వరకు సీన్. తాజాగా పరిస్థితులంతా మారింది. తెలంగాణలో కూడా పార్టీని నమ్ముకొని చాలా మంది నేతలు ఉన్నారు. వాళ్ళు తిరిగి తెలంగాణలో రాజకీయంగా కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూడుతున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్లో దిగిని చంద్రబాబుకు ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రధాన కూడళ్లు పసుపుమయంగా మారడం సంచలనంగా మారింది. ఈ ర్యాలీ ఓ రకంగా టీడీపీ శ్రేణుల్లో నయా జోష్ కనిపించింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు టీడీపీ అధినేత గ్రాండ్ ఎంట్రీ తెలంగాణ పాలిటిక్స్ లో ఏదైనా కీలక మార్పులకు నాంది కానుందా? చంద్రబాబు ఎంట్రీతో తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు తెరలేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే చంద్రబాబు తిరిగి తెలంగాణ పాలిటిక్స్ లో దృష్టి పెడితే ఇప్పటి వరకు ఉన్న రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు రాజకీయాలు ఏ పార్టీకి అనుకూలంగా మారనున్నాయి, ఏ పార్టీకి ప్రతికూలంగా మారనున్నాయో అనే చర్చ తెలంగాణ పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన నాటి నుంచి టీడీపీపై కానీ చంద్రబాబుపై తెలంగాణ సమాజానికి ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే తెలంగాణ పట్ల చంద్రబాబు కొంత వ్యతిరేకత భావజాలంతో ఉన్నట్లు మెజారిటీ తెలంగాణ ప్రజల ఆలోచన. అలాంటి చంద్రబాబు ఏపీ సీఎం అవగానే మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుండటంతో ఇక్కడ ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాలో టీడీపీకి కొంత ఓటు బ్యాంకు ఉంటుంది. దీంతో అక్కడి జిల్లా ఇప్పటి వరకు పట్టు ఉన్న పార్టీల మెజారిటీ ఓటు బ్యాంకును చీల్చడం ఖాయం. అయితే ఇది టీడీపీ గెలిచేంత పరిస్థితి ఉంటుందా అంటే మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. కానీ అదే సమయంలో ఒక పార్టీ ఓటమికి మాత్రం ఖచ్చితంగా కారణమవుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే టీడీపీ ఎవరి ఓటు బ్యాంకు చీల్చుతుందనేది మాత్రం మరింత లోతుగా చర్చ జరగాలి. తెలంగాణ ఏర్పడ్డాక, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని మెజారిటీ టీడీపీ నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికీ పార్టీలో ఉన్న సీనియర్లలో మెజారిటీ నేతలు టీడీపీకి చెందిన వారే. అలాంటి టీడీపీ మళ్లీ తెలంగాణలో యాక్టివ్ అయితే బీఆర్ఎస్ కు రాజకీయంగా నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు వ్యక్తిగతంగానే చాలా సన్నిహితులు. రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రాజకీయంగా కూడా ఈ విషయంలో చాలా సార్లు ఇబ్బందులు కూడా పడ్డారు. రాజకీయంగా కూడా బీఆర్ఎస్ తో పాటు తెలంగాణ ఉద్యమకారుల నుంచి కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మనిషి అనే ఒక ముద్ర ఉంది. ఇది రేవంత్ రెడ్డికి రాజకీయంగా కొంత ఇబ్బంది కలిగించే అంశమే అని పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న మాట. దానికి కారణం తెలంగాణపై చంద్రబాబు వైఖరి అని అంటున్నారు. రాష్ట్ర విభజన సమయం నుంచి విభజన తర్వాత ఏపీకి సీఎంగా అయిన తర్వాత చంద్రబాబు నిర్ణయాలకు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయనేది మాత్రం మెజారిటీ తెలంగాణ ప్రజల అభిప్రాయం. అలాంటి చంద్రబాబుతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అతిగా రాసుకు పూసుకు తిరిగితే రాజకీయంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అది ఒక రకంగా కాంగ్రెస్ కూడా రాజకీయంగా నష్టపరిచే అంశమే. రీసెంట్ గా ముఖ్యమంత్రుల హోదాలో రేవంత్, చంద్రబాబు భేటీ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక మరోవైపు ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్న బీజేపీకి చంద్రబాబు ఎంట్రీ కూడా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ గ్రామ స్థాయిలో బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీకి టీడీపీ ఎంట్రీ కొంత డ్యామేజ్ చేసే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీకి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అందులో బీజేపీ బీసీ కార్డుతో ఇప్పటి వరకు రాజకీయాలు చేసింది. ఇలాంటి తరుణంలో టీడీపీ ఎంట్రీ ఇస్తే బీజేపీపై కూడా ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక మరో ప్రధాన అంశం ఏంటంటే టీడీపీ రాజకీయ నిర్ణయాలు తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటే మాత్రం ఇబ్బంది లేదు. కానీ చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు తెలంగాణ సమాజానికి వ్యతిరేకంగా అనిపిస్తే మాత్రం మరో ఉద్యమానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్ కు చంద్రబాబు రూపంలో రాజకీయంగా పెద్ద అవకాశం దొరికినట్లే. ఒకసారి కేసీఆర్ రంగంలోకి దిగాడు, ఇక తెలంగాణ రాజకీయాలన్నీ ఊహించని స్థాయిలో మలుపులు తిరగడం ఖాయం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం నాటి పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పాలి.